Subscribe now and press the bell icon. Never miss an update. వాటర్ మిలన్ ఈ పందిరి దోసకాయ రెండు కూడా వేళ మీకు తినేసేటప్పుడు ఏమైనా ఎక్కువైనా అనుకోండి చెక్కుంటాం కదా, ఇలా చెక్కిని తొక్క ముక్కలు చేసుకొని మొక్కలు ఉన్న వాళ్ళకి చెప్తున్నానండి. చాలా బలం అండి ఇది. దీన్ని తీసుకుని వెళ్ళి మొక్కలు పెడతాను. దీని ద్వారా ఎంతో ఉపయోగం ఉంది మొక్కలకి. ఫ్రూట్స్ తోటి ఆర్గానిక్ పంట. అది నేను ఎలా చేస్తానో చూడండి. ఇది కొంచెం పోయింది, తీసేసాము. అయినా సరే ఇది బయట పడేయనండి. దాంతోపాటు చూసారా బీరకాయ, ఇవన్నీ ఆకుకూరలే కావచ్చు, కాయగూరలే కావచ్చు, ఫ్రూట్స్ కావచ్చు, ఏదైనా సరే. ఇది చివరి టీ వడకట్టుకుంటాం కదా, అది కూడానండి. ఏది కూడా నేను బయట పడేయను. ఇవన్నీ తీసుకుని వెళ్ళి పైన మొక్కలకి వేస్తాను. చూద్దరు కానీ రండి మీరు కూడా. హాయ్ అండి, వెల్కమ్ టు మేరీ గార్డెన్. ఇదిగోండి డ్రమ్లో నీళ్ళు పట్టుకుంటున్నాం. నీళ్ళు అంటే నేను కొన్ని లిక్విడ్ తయారు చేసి వేస్తాను. ఇదేంటంటే మంచినీళ్ళు ఇవి. నేను బకెట్లో కలుపుకుంటాను. బకెట్లో కలుపుకున్నది ఏం చేయాలంటే మనం ఒక లీటర్కి 5 ml లాగా వేసుకోవాలి. అలాగే నేను వేస్తూ ఉంటాను. ఈసారి నేను ఏంటంటే ఉప్పు నీళ్ళే వేస్తున్నానండి. ఈ బకెట్ నిండా పోసుకొని ఇప్పుడు నేను ఇంకో విషయం ఏంటంటే మీకు చూపిస్తానండి. ఇందాక కిచెన్లోను ఈ కూరగాయలు, ఫ్రూట్స్ ఇవన్నీ కోసేసుకున్నా ఉంటాయి కదా, టీ పొడితో సహా అన్నీ తీసుకొచ్చి ఇవ్వండి. ఇలాగా మొక్కలు ఫ్రూట్స్ వస్తాయి అన్నమాట ఇంత బలంగాను. దీనికి కూడా ఇదిగోండి, ఇది పీనట్ బటర్ అని చెట్టు బాగా ఎదిగిపోయింది. దీనికి ఇలా కట్టుకొని నేను కొంచెం దీనికి బలంగా వేస్తాను. కొంచెం ప్రతి మొక్కకి కూడా కొంచెం వేసుకోవాలి. అలాగే ఫ్రూట్స్ బాగా వస్తాయండి. ఇలా కొంచెం వేసేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఇంకా కోకోబీట్ ఉంటారు కదా, కోకోబీట్ కొంచెం పైన వేసుకున్నాం అనుకోండి, దోమ ఏమి పట్టదు. అది కూడా తీసుకొచ్చి వేస్తాను. ఇక్కడే ఉంది. మనం ఆర్డర్ పెట్టుకున్న గార్డెన్కి వెళ్ళి మనం తెచ్చుకుని నర్సరీకి వెళ్ళి తెచ్చుకుంటే ఉంటాయండి. ఇలా నీటిలో మనం నానబెట్టేసుకోవాలి. పొడిగా ఉంటుంది అన్నమాట. దీన్ని కొంచెం ఇందాక వేసిన కదా మొక్కల్లోనూ ఇదే కొంచెం వేసుకోవాలి. ఇవన్నీ ఇక్కడ పెట్టాను. ఇవన్నీ ఇక్కడ కూడా ఈ మొక్కలు పెట్టాను. మన గాజు పడిపోయి అవి ఎలా పెట్టుకుంటే అవి మళ్ళీ వచ్చేస్తూ ఉంటాయి. ఇవ్వండి ఇక్కడ ఇలా వేసుకున్నాం అనుకోండి, మొక్కలకి చక్కగా రసం కిందకి దిగుతుంది అనమాట. దీన్ని అలాగే వాటర్ పెట్టుకున్నప్పుడు కూడా చాలా జాగ్రత్తగా పెట్టుకోవాలి. కోకోబీట్ అంటే మామూలుగా కొనుక్కొచ్చిన కాకుండా మనం ఇక్కడ ఉలుసుకుంటాం చూసారా, అవి కూడా నేను జాగ్రత్త పెట్టి నేను మొక్కలకు వేస్తూ ఉంటాను. చాలా బలం ఉంది. ఎవరైనా సరే దొరికితే పడేయండి. ఇవన్నీ ఇరిగిపోయింది. అలాగే ఇంకా కొంచెం తీసుకొచ్చి పెడతాను. ఈ చెట్లు ఇలా పెట్టాము, పనిచేస్తున్నారు అనేసి ఇలా పెట్టేశాను. ఇవి కూడా ఇంకోసారి ఇది అయిపోయిన తర్వాత కొంచెం పని ఉందనేసి ఇంట్లో మొన్న వర్షం వచ్చింది కదా సండే, అప్పుడు వర్షం నీళ్ళు బాగా వెళ్ళిపోయింది. ఏదో పొడి ఆడుతూ ఉంటుంది. ఇలా పెట్టేసుకుంటూ ఉంటే ఇంకా ఇక్కడ ఇప్పుడు కూడా చూపిస్తాను. ఇప్పుడు ఈ మామిడి చెట్లు ఉన్నాయి కదండి, మాట సరిగ్గా మామిడి చెట్లు మనకి ఏదైతే
పండు ఫలం ఉంటాయి. వాటికి ఖచ్చితంగా మనం కేర్ చేసుకుంటూ ఉంటే ఎప్పుడు కూడా మనకి పంటలు ఇస్తూ ఉంటుంది. ఏంటి ఇప్పుడు నీళ్ళు పోసుకుందాం. కొంచెం వీటికి ఫ్రూట్స్ ముక్కలు అవన్నీ వేసాను కదండి, కొంచెం కొంచెం ఇలా వేసుకోవాలి. ఇలా వేసుకున్నప్పుడు ఈ లెమన్ గ్రాస్ అన్నాను కదా, చచ్చిపోయింది ఇంట్లో పెడితే అది మురిసిపోయిందండి. ఎందుకంటే బలం, దానికి ఉన్న బలం అలా లాక్కుంటుంది. ఇలాగా ఎప్పుడైతే మనం నీళ్ళు దానికి కావాల్సిన బలానికి ఇస్తే చక్కగా ఫ్రూటింగ్ వస్తుందండి. ఇప్పుడు కాయ ఏది ఇక్కడ, అది కాదు తినేసింది అది కూడా. అయ్యయ్యో చా, ఇంకా తినేసిందా, చూపించండి. అండి మీకు ముందు వీడియోలో చూపించినట్టు కాయ పందిరి దోసకాయలు వచ్చి చూపించాను కదండి. ఈ ఎలకలు అంటండి పెద్ద పైకి వచ్చేసినాయి, త్రిబుల్ స్టేర్ మీద కూడా వచ్చేసినాయి. అది ఎప్పుడు తినేసింది పెద్ద ఇంత కాయ, ఇంత కాయలు అయినా ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి చూపించాను ముందు వీడియోలో చూడండి. ఇంకా అవ్వలేదు కదా, అయిన తర్వాత కోద్దాంలే అనేసి ఉంచేసాను. తినేసింది ఇదంతా. ఇంకా వాళ్ళు ఇష్టం అయిపోయినాయి అండి. ఇంక మేము కింద ఉంటున్నాం కదా, పైకి వచ్చేసి అవి భోజనం చేసేటట్టుగా అన్నీ లాగేసుకుంటాం. చాలా కాయలండి, కాయలు ఉంచుతూ లేదు, పువ్వులు ఉంచుతూ లేదు, ఏమీ ఉంచట్లేదు. ఇంకా కష్టపడి మేము పండించుకుంటా ఉంటే మొత్తం అయ్యే తినేస్తున్నాయి. అది తినకుండా చేయాలంటే నేను ఇంకా కవర్ కట్టేద్దాం అనుకున్నాను. ఇదో మొన్న ఈ దీన్ని కూడా కాసిన చూపించానండి మీకు. ఎక్కడి దాకా లాక్కెళ్ళిపోయి తినేసి ఇదిగోండి కాయ లోపల ఉన్నది చూపించాను మీకు. పెద్ద కాయ కొట్టి తినేసింది. ఇంకేది రాకుండా చేసేస్తున్నాయి. ఎక్కడున్నాయో ఎలకలు పట్టించాలండి. ఇప్పుడు చాలా ప్రాణం విసూరమందండి. అప్పుడు పైనాపిల్ కాయ కూడా అలాగే తినేసింది. సరే ఇంకా తినకుండా చేద్దాం అనేసి అన్ని పైన పెట్టేస్తే వాటికి అరికట్టడానికి మరి ఏం చేయాలో నాకే ఇంకా అర్థం అవ్వట్లేదు. చక్కగా ఎంత కాయలు కాసినాయి, వేసవకాలం కదా, సొంతంగా పండించుకున్నా చాలా తీయగా ఉంటాయి అని 2 రోజులు ఆగిన తర్వాత చేద్దాంలే అనుకున్నాను. ఇలా చూసేటికి ఎక్కడ కాయ ఇదిగోండి. అలాగే అదే రీతిలో చిన్న కాయలు కూడా ఇది కూడా మొదలెట్టేసింది అనమాట. ఇది కూడా మొదలెట్టేసింది. ఇది రానవదు. అయ్యయ్యో, కొన్ని ఒకటి కాదు 2 కాదండి, మొత్తం అన్నీ తినేస్తున్నాయి. ఇక్కడే తినేసి ఇక్కడే అన్నీ పాడు చేసేస్తున్నాయి. వాడు తినటానికి ఉండటానికి బాగా దొరుకుతున్నాయి, పాడు చేసేస్తున్నాయి. తోటకూర విత్తనాలు వేసాను, తోటకూర విత్తనాలు కూడా రాకుండా చేసేసింది. అలాగే వస్తా. ఇది కాకరకాయలు కూడా తినేసింది. అయ్యో, ఈ చెట్టుకి అలా పెట్టుకోవాలి. నా గార్డెన్ పెంచుకుంటున్నాను కానీ నాకు ఇప్పుడు చాలా నిరాశ కలిగిందండి. ఎంతో మీకు చూపిద్దాం, అది హార్వెస్టింగ్ చేసినా చూపిద్దాం అనుకున్నాను. ఏమో తీసుకెళ్ళిపోయింది. మా సెంటర్లో ఉంటుంది పోము, సెంటర్లో పట్టుకుంటే బాగుంటున్నాయి. సెంటర్లో కరేపాకు చూసారా, కరేపాకు బాగా వస్తుందండి. ఇది ఎండిపోవడానికి కారణం ఏంటంటే నీళ్ళు పోయలేదు. నేను వచ్చారుగా నీళ్ళు వచ్చారనుకున్నాను, ఎండిపోయింది. అందరికీనండి నా బాధ చెప్పుకుంటున్నాను. చూడండి, చక్కగా పెంచుకున్నాను, కాయలు వస్తున్నాయంటే ఈ ఎలకలు పైకాంట ఎక్కేసి అది ఇష్టమైనట్టు తినేస్తున్నాయండి. ఇదిగోండి, నేను కోద్దాం అనుకున్నానా, తీసేసుకుంది అండి. ఇదిగోండి చూడండి,
కాయగూరలు కాదు, పళ్ళే కాదు, అన్ని ఫ్రూట్స్ సహా తినేస్తుంది. దీనికి అసలు ఏం పెడితే పోతాయో నాకు అర్థం అవ్వట్లేదు. ఎవరికైనా తెలుసుంటే నాకు చెప్పండి ఉపాయం. నేను అసలు చూడలేదు ఎలకలు. మరి మా సిండ్రలా ఉంది కదా, మా కుక్క పిల్ల సిండ్రలా ఉంది, అది పైకి వచ్చేసి అని పట్టుకునేదాకా వదిలిపెట్టదు. దానికి దొరకలేదేమో వదిలేసింది. ఇంకా అట్లా ఇష్టమైపోయినాయి. ఇంక నేను 2 రోజులు అయిపోయింది వచ్చి పైకి వచ్చి. మా సిండ్రలా మరి కనపడిందా? సిండ్రలా ఎలుక కనపడిందా నీకు? పట్టుకో, ఎక్కడుందా పట్టుకో. నువ్వు వాసన చూస్తావు, తిరిగేస్తావు. ఇక్కడిక్కడే ఉందా? నువ్వు మన కాయగూరలు తినేస్తుంది, పళ్ళు తినేస్తున్నాయి అన్నీ. నువ్వు ఎందుకు వదిలిపెడుతున్నావు దాన్ని? నువ్వు పట్టుకోవద్దా? ఇక నుంచి నువ్వు కాపలాకాయ అక్కడ. దానికి చెప్పాను. ఎందుకంటే చక్కగా మరి సీతాఫలం కూడా పూత పోసిందండి. పూత పింతో ఉంది. చెట్లు చక్కగా కాసేస్తాయండి. దాన్ని కాపాడుకోలేకపోతున్నాను నేను. అయ్యో చూశారు కదండి వీడియో. ఈ వీడియో తప్పకుండా నా బాధను అర్థం చేసుకోండి. నేను చాలా బాధతో చెప్తున్నాను. పండించుకున్న కాయలు తినకోకుండా అవి తినేసి ఒక్కసారి కదండి చాలాసార్లు వదిలేస్తున్నాను. సపోటాలు వదిలేస్తున్నాను, అన్నీ వదిలేస్తున్నాను. ఇప్పుడు కొంచెం పందిరి దోసకాయలు అవన్నీ చక్కగా ఉంటాయండి, టేస్ట్గానే. అవన్నీ తినేస్తే వచ్చేసరికి ప్రాణం ఉసూరమందండి. వీడియో మొదటి నుంచి లాస్ట్ వరకు చూడండి. మన సబ్స్క్రైబర్లు ఎవరైనా తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు ఉంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. డాన్సింగ్ మాట మర్చిపోవద్దు. షేర్ చేయండి బంధువులకి, స్నేహితులందరికీ. మరొక వీడియోలో కలుద్దాం.